ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి సీనియర్ న్యాయవాది లక్కనేని కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు, నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలను ఫోటోలు నేను వీడియో తీస్తున్నా. నువ్వు వీడియో తీస్తున్నా? సర్లేదు. ఆయనగా షుగర్ లేదు సార్, ఎక్కువ పెట్టండి.
మన రవి గారు పల్లిపాటి రవి ఆధ్వర్యంలో మణి, పెంచిలయ్య, శేఖరు లాంటి వీళ్ళందరూ కూడా ఈరోజు చూపిస్తున్న అభిమానానికి నాకు ఏం మాట్లాడాలో మాట్లాడి రావడం లేదు. వాస్తవంగా మనం ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తూ ఉంటాం. కానీ చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని దాని రుణం తీర్చుకోవాలా అని దాన్ని మర్చిపోకుండా ఉండేటువంటి వ్యక్తులు 100కి 5 మంది కూడా ఉండరు నాకు తెలిసి. వాళ్ళల్లో మన రవి గారు మొట్టమొదటి స్థానంలో ఉన్నాడని చెప్పడానికి మనం అందరం గర్వపడాలి. ఇటువంటి రవి నాయకత్వంలో మీరు అందరూ నడుస్తున్న దానికి మీకు నా జీవిత కాలం కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా మా ఇంటికి వచ్చి తలుపు తట్టితే నా వల్ల అయ్యే పని సహాయం మీ అందరికీ రవి ద్వారా ఎప్పుడు వచ్చినా సరే నేను సహాయ సహకారాలు అందిస్తానని నాకు నిజంగా ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానానికి నేనే కదా నా కుటుంబ సభ్యులు కూడా మీకు రుణపడి ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ దీని జీవితాంతం ఈ ఇటువంటి విశ్వాసపాత్రుడు ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నిజంగా మీరు చూపిస్తున్న ఇప్పుడు డబ్బు వస్తే ఆనందం రాదు, ఇంకేదో వస్తే ఆనందం రాదు. ఇటువంటి అభిమానాన్ని నిజంగా ఇచ్చినటువంటి రవి గారికి నేను నిజంగా మణి, రవి, పెంచిలయ్య, శేఖరు, మన వెంకట స్వామి వీళ్ళందరికీ కూడా, వెంకట స్వామి అయితే 2 నెలల నుంచి అడుగుతున్నాడు ఎప్పుడు బర్త్డే అని. నేను వాస్తవంగా కూడా ఈ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాము, మా 2వ అబ్బాయి లేడు, ఈసారి ఉదయాన్నే కూడా వద్దని చెప్పి గుడ్లకి వెళ్ళాను. రవికి మాత్రం మాట ఇచ్చి రవి కొడుకు వదలలేదు. ఉదయం 7 గంటలకు పోయేటప్పుడే ఆ రూట్లో వచ్చి అక్కడ కంపాలెం కాడ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు యూత్తో. తర్వాత లేట్ అవుద్ది, నేను వచ్చేటప్పుడు అడ్డ రోడ్లోనే అదే పెంచిలే కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడే అడ్డ రోడ్లోనే వస్తా అక్కడ ప్రోగ్రాం చేసి వచ్చి క్లోజ్ చేస్తాం అనుకున్నాము. కానీ అక్కడ గుళ్ళల్లో తొందరగా నాకు దర్శనం అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఒక దగ్గరికంటూ స్పెషల్గా వస్తే బాగుండదని రవికి చెప్పి ఇక్కడికే రమ్మన్నాను. దయచేసి మీరు అందరూ కూడా దాన్ని అన్నిదా భావించవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు నిజంగా ఈరోజు మీరు చూపించిన అభిమానాన్ని నేను జీవితకాలం కాపాడుకుంటానని ప్రమాణం చేస్తూ మీకు సెలవు. Happy birthday to you. Happy birthday to you. ఇంట్లో అయితే ఆడ కనపడిన వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చేస్తాడు. అన్ని ఇంకేం తీసుకోడు కదా అని. రారా ఇస్రా. रुको भाई थोड़ी देर रुको. పేద ప్రజలంతా ఆయన రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా అనుకోవచ్చు ఆయన గురించి, ఆయన ఎక్కడున్నా సరే, ఎవరి కాడకు పోయినా సరే
ఏ ఏ పరిస్థితి అయినా సరే ఆయనకేమి సంపాదించుకోవాలని ఉండదు, లేదు ఇంకోటి కాపాడుకోవాలని ఉండదు. భగవంతుడు ఆయన ఇవ్వాల్సి ఇచ్చినాడు. కానీ నేను నమ్ముకున్న ఈ వెంకటగిరి ప్రజలలో నేను నమ్ముకున్న పేద ప్రజలకి న్యాయం జరగాలనుకుంటే మనం అలాంటి ఎక్కడ ఉంటేనే మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతామని చెప్పి అక్కడ కూర్చొని న్యాయం చేయగల గుణం ఉంది ఆయనకి. మహానుభావుడు ఒక్కొక్క పొలంలో ఒకరు పుట్టిస్తాడంట. కాబట్టి అప్పుడు పేదవాళ్ళ కోసం రాజ్యాంగం రాజధానికి అంబేద్కర్ పుట్టించాడు. తర్వాత అదే చూస్తూ ఇక్కడ ఈ ప్రజలను కాపాడేదానికి, పేద ప్రజలను కాపాడేదానికి మహానుభావుడు ఈయన మన ఎలకోటలను పుట్టించాడు ఇక్కడ. కాబట్టి ఆయన బతుకున్న రోజులు, ఆయన బతుకున్న ఆయన బిడ్డలు కూడా, ఆయన మనవాళ్ళు కూడా సరే మనం ఎప్పుడు మన బిడ్డలు కానీ ఆయనకి ఎప్పుడు మనం ఎలాటాలా మనం వాళ్ళ కుటుంబానికి మనం అన్నదండలుగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ, అదేవిధంగా ఇక్కడ నేను ఇప్పుడు ఏదో ఒక సంఘంలో పనిచేస్తా, ఆ సంఘం తరఫున ఏ పని అయినా చేసుకోగల శక్తి ఉన్నా కూడా సరే నేను అక్కడ బాగా ముందు ఈయన కాడికే వచ్చి అలా నాకు ఈ పని కావాలంటే ఆయన ఏడున్నగానే నాకు ఆ పని చేసి పెడతాడు. కాబట్టి ఈ అభిమానంతో నేను మా పొలస్తులందరినీ ఈరోజు ఇక్కడ పిలుచుకొని వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై ఎలకోటన్న. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన రవి గారు పల్లిపాటి ఆధ్వర్యంలో మణి, పెంచిలయ్య, శేఖరు లాంటి వీళ్ళందరూ కూడా ఈరోజు చూపిస్తున్న అభిమానానికి నాకు ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. వాస్తవంగా మనం ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తూ ఉంటాం. కానీ చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని దాని రుణం తీర్చుకోవాలా అని దాన్ని మర్చిపోకుండా ఉండేటువంటి వ్యక్తులు 100కి 5 మంది కూడా ఉండరు నాకు తెలిసి. వాళ్ళల్లో మన రవి గారు మొట్టమొదటి స్థానంలో ఉన్నాడని చెప్పడానికి మనం అందరం గర్వపడాలి. ఇటువంటి రవి నాయకత్వంలో మీరు అందరూ నడుస్తున్న దానికి మీకు నా జీవితకాలం కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా మా ఇంటికి వచ్చి తలుపు తట్టితే నా వల్ల అయ్యే పని సహాయం మీ అందరికీ రవి ద్వారా ఎప్పుడు వచ్చినా సరే నేను సహాయ సహకారాలు అందిస్తానని నాకు నిజంగా ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానానికి నేనే కాదు నా కుటుంబ సభ్యులు కూడా మీకు రుణపడి ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ దీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, ఇటువంటి విశ్వాసపాత్రుడు ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నిజంగా మీరు చూపిస్తున్న ఇప్పుడు డబ్బు వస్తే ఆనందం రాదు, ఇంకేదో వస్తే ఆనందం రాదు, ఇటువంటి అభిమానాన్ని నిజంగా ఇచ్చినటువంటి రవి గారికి నేను నిజంగా మణి, రవి, పెంచిలయ్య, శేఖరు, మన వెంకట స్వామి వీళ్ళందరికీ కూడా, వెంకట స్వామి అయితే 2 నెలల నుంచి అడుగుతున్నాడు ఎప్పుడు బర్త్డే అని. నేను వాస్తవంగా కూడా ఈ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాము, మా రెండో అబ్బాయి లేడు, ఈసారి ఉదయాన్నే కూడా వద్దని చెప్పి గుడ్లకి వెళ్ళాను. రవికి మాత్రం మాట ఇచ్చి రవి కొడుకు వదలలేదు. ఉదయం 7 గంటలకు పోయేటప్పుడే ఆ రూట్లో వచ్చి అక్కడ కంపాలెం కాడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు యూత్తో. తర్వాత లేట్ అవుద్ది, నేను వచ్చేటప్పుడు అడ్డ రోడ్లోనే పెంచిలే కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడే అడ్డ రోడ్లోనే వస్తా అక్కడ ప్రోగ్రామ్ చేసి వచ్చి క్లోజ్ చేస్తాం అనుకున్నాము. కానీ అక్కడ గుళ్ళల్లో తొందరగా నాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక దగ్గరికంటూ స్పెషల్గా వస్తే బాగుండదని రవికి చెప్పి ఇక్కడికే రమ్మన్నాను. దయచేసి మీరందరూ కూడా దాన్ని అన్నిదా భావించవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు నిజంగా ఈరోజు మీరు చూపించిన అభిమానాన్ని నేను జీవితకాలం కాపాడుకుంటానని ప్రమాణం చేస్తూ మీకు సెలవు. Happy birthday to you. Happy birthday to you. పెంచిలో అయితే ఆడ కనుక్కునే వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చేస్తాడు, అన్ని ఇంకేం తీసుకోడు కదా అని. దాదా ఇస్రా లేకుండా
అనుభవండి रुको रुको भाई थोड़ी देर रुको అవునా